ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు శుభములు చెప్పుచున్నాను. ప్రియులారా, ఈరోజు ప్రభురాత్రి భోజనము లేదా దివ్య ప్రసాద స్థాపన అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు వారు మరణించడానికి ముందు రోజు మరి శిష్యులతో పాస్కా విందును జరుపుకున్నట్లుగా ఆ పాస్కా విందులోనే ఈ ప్రభురాత్రి భోజనము లేదా దివ్య ప్రసాద స్థాపన జరిపినట్లుగా మనం చూడవచ్చు. పాస్కా బలిని ప్రభురాత్రి భోజనముగా దివ్య ప్రసాదముగా ఆయన మార్చిన విధానమును మనం ఒకసారి చూసినట్లయితే, ఆ పాస్కా బలి ఏ విధంగా జరిగేది, ఎందుకు నిమిత్తమై దాన్ని ప్రారంభించారు అని చూసినట్లయితే, ఇజ్రాయేలులు బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరేటటువంటి సమయంలో వారు ఇంకా కొద్ది నిమిషాల ముందు మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలో ప్రవేశించడానికి తాము సిద్ధపరచుకొని ఈ పాస్కా విందును జరుపుకోమని చెప్పాడు. ప్రియులారా, నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనము మనం చూసినట్లయితే, 1వ వచనం నుండి చూసినట్లయితే అది ఏ విధంగా జరుపుకోవాలో చెబుతున్నాడు. 3వ వచనం నుంచి, మీరు ఇజ్రాయేళ్ల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునేవలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును దాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకోవాలను. గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. మరి ఈ విధంగా గొర్రె పిల్లను ఒకదాన్ని తీసుకోమన్నాడు, తీసుకుని దాన్ని వధించమన్నాడు. ఆ వధించమని కింద వచనాలన్నీ చదివినట్లయితే మీకు సమయం సరిపోదు కనుక ఈ నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనాల వరకు మనం చూసినట్లయితే ఆ గొర్రె పిల్లను వధించాలి. ఆ వధించినటువంటి రక్తమును దారబంధాల మీద పూయాలి. పూసి ఆ మాంసమును వారు త్వరపడి తినాలి. ఆ తినటము కూడా ఏ విధంగా తినాలి అని అంటే, మనం చూసినట్లయితే చేదు కూరలతో దాన్ని తినాలి అని చెప్పేసి నిర్గమకాండము 12వ అధ్యాయం 8వ వచనములో, ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దానిని తినవలను. మరి ఆ తినవలసిన విధానం ఏదనగా 11వ వచనము, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అదే యెహోవాకు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తుల తొలి పిల్లలను చంపివేస్తానని చెప్తున్నాడు. గొర్రె పిల్లను ఒకదాన్ని తీసుకోండి, దానిని బలి ఇవ్వండి. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధాల మీద పూచుకోండి. ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని తినేటప్పుడు చేదు కూరలతో తినండి. అలాగే అన్యుడెవడ కూడా దానిని తినకూడదని నిర్గమకాండం 12వ అధ్యాయము 43వ వచనంలో అన్యుడెవడు దానిని తినకూడదని చెప్పబడుతూ ఉంది. అలాగే తినవలసిన విధానం ఏంటంటే, చెప్పులు తొడుగుని కర్రలు చేతపట్టుకొని త్వరపడుచు దానిని తినాలి. నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు ప్రయాణానికి సిద్ధంగా యువతల నుంచి అవతలకు ఐగుప్తు నుండి కనాను దేశానికి దాటిపోవటానికి, బానిసత్వములో నుండి పాపములో నుండి పరిశుద్ధులుగా మార్చబడటానికి, పాపపు దాస్యము నుండి స్వతంత్రులుగా మార్చబడటానికి మరి వారు చేయవలసిన విధానమును చెబుతూ ఉన్నాడు. ఆ రోజు వారికి నియమించినటువంటి నిబంధనను మీరు ప్రతి సంవత్సరము కూడా దీన్ని జరుపుకోండి. ఆ జరుపుకుంటూ ఏ విధంగా జరుపుకోవాలనేది చెబుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 3వ వచనంలో, పాస్కా పండుగలలో పొంగని దేనిదైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చినవు కదా, నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు
బాధను స్మరణకు తెచ్చుకొని పొంగని ఆహారమును 7 దినములు తినవలను. మరి ఈ విధంగా నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగనిదేదైనను కనపడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. కావున దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పొరములలో దేని యందైనను పాస్కా పశువును వధింపకూడదు అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. అంటే ప్రతి సంవత్సరం కూడా మీ పండుగను మీరు 7 దినాలు జరుపుకోండి అని దేవుడు చెప్పినటువంటి విధానమును బట్టి, ఆనాడు ఇజ్రాయేలుకు చెప్పిన విధానమును బట్టి దానిని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నారు. మరి ఆ జరుపుకునే విధానం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేదు కూరలు, అంటే వారు ఆ జీవించినటువంటి చేదు జీవితమును జ్ఞాపకం చేసుకుంటూ, చేదు జీవితం అంటే వారి బానిసత్వంలో ఇటుకలు తయారు చేస్తూ పనిభారం కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని వారు గుర్తు చేసుకుంటూ ఆ చేదు కూరలతో తినాలని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. అలాగే తినేటప్పుడు కూడా నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, అలాగే కర్రలు చేత్తో పట్టుకోవాలని చెప్పబడుతుంది ప్రియులారా. ఎందుకంటే చెప్పులు తొడుక్కోవటం, బానిసలు చెప్పులు తొడుక్కునేవారు కాదు ప్రియులారా. అందుకనే చెప్పులు తొడుక్కునే ప్రయాణానికి సిద్ధముగా వారు ఉన్నప్పుడు దానిని భుజించాలని వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇది కాలక్రమేణా కూడా దానిని యూదులు ఏ విధంగా జరుపుకుంటూ ఉండేవారంటే, పులియన రొట్టెలు 3 పాస్కా విందును జరుపుకునేటప్పుడు కావలసినటువంటి సామాగ్రిని మనం చూసినట్లయితే పులియన రొట్టెలు 3, అలాగే గొర్రెను కానీ మేకను కానీ, ఆ మేకను గొర్రెను కూడా మరి వారు బలి ఇచ్చి, ఆ బలి ఇచ్చినటువంటి రక్తాన్ని యెరూషలేము దేవాలయంలో యాజకులతో బలి జరిగించి ఆ మాంసాన్ని వారు దానిమ్మ చెక్కతో కాల్చేవారట ప్రియులారా. అలాగే పులియన రొట్టెలు 3, ఒక మాంసము, అదే ఒక గొర్రెపిల్ల, కాల్చబడినటువంటి గొర్రెపిల్ల, దానిమ్మ చెక్కతో కాల్చబడినటువంటి గొర్రెపిల్ల, అలాగే 4 కప్పుల ద్రాక్షారసము, 1 కప్పు ఉప్పు నీరు, అలాగే అన్ని పండ్లు, అజ్జోరం పండ్లు, ఖర్జూరము, అంజూరము, ఇలాగ నానా విధములైనటువంటి పండ్లన్నీ కూడా కలిపినటువంటి ముద్ద. అది దానిని చెక్కలతో తినేవారు. ఈ విధముగా ముఖ్యముగా కావలసిన 3 రొట్టెలు, పులియన రొట్టెలు, ద్రాక్షారసం 4 కప్పులు, ఉప్పు నీరు 1, అన్ని రకాల పండ్ల ముద్ద, అలాగే చేదుకూర. చేదుకూరలు 4 రకాలు చేసేటటువంటి వారంట. ఈ చేదుకూరలు ఎందుకంటే వారు ఈ చేదుకూరలు దేని నిమిత్తం అంటే వారు గడిపినటువంటి జీవితము, చేదు జీవితము, అలాగే బానిసత్వానికి గుర్తుగా అన్ని రకాల పండ్ల ముద్ద, అన్నీ కలిపినటువంటి పండ్ల ముద్ద అంటే దేని గురించి అంటే వారు ఇటుకలు తయారు చేసేటప్పుడు మరి బంకమట్టి కొంతను, మామూలు మట్టి కొంతను, అలాగే బూడిద, అలాగే ఓక, ఇవన్నీ కలిపి వారు ముద్దగా తయారు చేసిన దానిని ఇటుకలు తయారు చేసేవారు కనుక ఈ అన్ని రకాల పండ్ల ముద్ద అంటే మిక్సీలో వేసి, అంటే ఆనాడు వారన్నీ కలిపినటువంటి ముద్దగా తయారు చేయనటువంటి పండ్ల ముద్ద వారు ఉంచుకునేవారు. మరి అలాగే ద్రాక్షారసము దేనికి గుర్తంటే సంతోషానికి, ఆనందానికి గుర్తుగా వారు ద్రాక్షారసాన్ని, అలాగే ఉప్పు నీరును ఎర్ర సముద్రము దాటడానికి గుర్తుగా ఇలా 4 రకాలైనటువంటి 4 విధాలైనటువంటి మరి భోజన పదార్థాలు వారికి ఉండేవి. ద్రాక్షారసము, పులియన రొట్టెలు 3, ఉప్పు నీరు, అలాగే చేదుకూరలు, అన్ని రకాల పండ్ల ముద్ద. ఇలాగ 5 రకాలుగా ఉన్నటువంటి వాటిలోకి 1 కప్పులోని ద్రాక్షారసం త్రాగిన తర్వాత వారు 103, 104 కీర్తనలు పాడతారట. అలాగే 2 కప్పులోని ద్రాక్షారసం తాగి మొదటి కప్పులోని ద్రాక్షారసము కొద్దిగా తాగి వారు
113, 114 కీర్తనలు పాడిన తర్వాత పులియన రొట్టెను తీసుకొని ఆ రొట్టెను మరి ఉప్పు నీటిలో చేదు కూరలతో తిని మరలా రెండవ పాత్రలోని ద్రాక్షారసమును కొద్దిగా త్రాగి మరలా ఇంకొక రొట్టెని తీసుకొని మరి ఉప్పు నీటిలో ముంచి వారు తిని, అలాగే ఈ అన్ని రకాల పండ్ల ముద్దను వారు ఈ కాల్చినటువంటి చెక్కలతో తింటారట. దాన్ని తిని మరలా వారు ద్రాక్షారసము త్రాగి ఆ మాంసాన్ని, దానిమ్మ చెక్కతో కాల్చినటువంటి మాంసాన్ని భుజిస్తారట. యూదులు ముఖ్యంగా ఈ విధంగా జరుపుకుంటారట. అందుకనే లోకా శుభవార్తలు మనం చూడవచ్చు. 22 అధ్యాయము 17వ వచనంలో ఆయన ఆ గిన్నె ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి అని చెప్పిన తర్వాత, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో చెప్తున్నాను. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడనున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పినట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. అలాగే లోక శుభవార్త 22 అధ్యాయము 17వ వచనము మనం చూసినట్లయితే, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి అని ఒక గిన్నెని తీసుకొని ఇచ్చిన తర్వాత, పిమ్మట ఆయన ఒక రొట్టె ముక్క పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన అని చెప్పబడుతుంది. అలాగే మరి యోధా ఇస్కరియోతుకు మొదటి గిన్నెలో ముంచినటువంటి మొక్కను ఇచ్చిన తరువాత వెళ్ళిపోయినట్లుగా చూడవచ్చు. తర్వాత మరి ఆయన ఆశీర్వదించినటువంటి మరి శరీరము, రక్తమును ఆశీర్వదించినటువంటి ద్రాక్షారసాన్ని, రొట్టెను ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అంతేగాని యోధాకు ఆశీర్వదించినటువంటి శరీరాన్ని, ఎందుకంటే ఆయన శరీరము తిన్నవాడు నిత్య జీవానికి అర్హుడు అని ఆయన చెప్పి ఉన్నాడు ప్రియులారా. ఆయన శరీరముగా మార్చబడినటువంటి, ఆయన శరీరముగా చెప్పబడినటువంటి రొట్టెను మాత్రము యోధాకి ఇవ్వలేదు. ముందుగా విరిచినటువంటి రొట్టెను మరి వారందరూ ముంచుకొని తిన్నట్లుగా యోధా చేదు కూరలతోటైనా అవ్వచ్చు, లేదంటే ఆస్వాదింపబడినటువంటి రొట్టె కాకుండా వేరొక రొట్టెను ముంచి విరిచి యోధాకి ఇచ్చి ఉండవచ్చు ప్రియులరా. ఎందుకంటే ఆయన శరీరము అని ఆశీర్వదించబడిన తర్వాత అది తిన్నవాడు ఎవడు కూడా నిత్యజీవం పొందుతాడని యేసు ప్రభువారే స్వయంగా చెప్పాడు కనుక యోధా మరి అందుకని ఇక్కడ మనం విపులంగా చూసినట్టయితే ఒక గిన్నెను వారికి పంచుతూ, తర్వాత మరలా గిన్నెను లోక శుభవార్త 22వ అధ్యాయము 17వ వచనంలో ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి అన్నాడు. తర్వాత పిమ్మట 19వ వచనం ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము అని చెప్తున్నాడు. ఆ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత, అంటే మాంసము అంతా అన్నీ కూడా భోజనం అయిపోయిన తర్వాత ఆయన ద్రాక్షారసాన్ని ఎత్తి, ఇది నా రక్తము అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇందును బట్టి మరి ఈ కీర్తనల పాఠం కూడా నేను చెప్పినట్లుగా మొదటి పాత్రలో ద్రాక్షారసం తాగి 103, 104 కీర్తనలు, అలాగే రెండవ కప్పులోని ద్రాక్షారసం త్రాగిన తర్వాత, అంటే ఒక రొట్టెను తిన్న తర్వాత, చేదుకూరలతో తిన్న తర్వాత, కొద్దిగా ద్రాక్షారసం తాగిన తర్వాత, మరలా 115, 116 కీర్తనలు పాడిన తర్వాత, మరలా
ఒక రొట్టెను తీసుకొని మరి చేదు కూరలతో మరలా దానిని తినిన తర్వాత మరలా వారు 117 118 కీర్తనలు పాడి 4 కప్పులోని ద్రాక్షారసం త్రాగిన తర్వాత 138వ కీర్తన వారు పాడి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. యూదుల ఆచారము ఈ విధంగానే కొనసాగేది. అందుకనే మత్తయి సువార్త 26వ అధ్యాయములు మనం చూసినట్లయితే 26, 30లో చూసినట్లయితే అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. ఈ విధముగా వారు పాస్కా బలిని దేని గురించి పాస్కా బలి జరుపుకునేవారంటే, ఆనాడు ఇజ్రాయేలు పాపదాస్యంలో ఉన్నటువంటి వారు మరి స్వతంత్రులుగా మారటానికి ఆయన దానికి గుర్తుగా ఆ పాస్కా బలిని నియమించాడు. పాస్కా విందును జరుపుకునేవారు. మరి ఈరోజు క్రైస్తవులు అనబడినటువంటి మనము దేవుని యొక్క రాజ్యములో చేరబడటానికి, పాపులమైనటువంటి మనము పరిశుద్ధులుగా మార్చబడటానికి దేవుడు తన శరీర రక్తాలను ద్రాక్షారస అప్పము రూపములో నీకు నాకు ఇస్తూ, మీరు దీనిని త్రాగి తింటేనే తప్ప మీరు పరలోక రాజ్యములో చేరరని మరి మనకు బోధిస్తూ ఆయన దీనిని నియమించిన విధానమును మనము చూడవచ్చు ప్రియులారా. అందుకనే 1 కొరింథీయులకు 11లో రాస్తూ 11:23లో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని, ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రకటించుదురు. ఆయన మరణాన్ని ప్రకటిస్తూ ఈ విధముగా మనము దానిని ఆశీర్వదించి తీసుకోవాలి. అది ప్రభు శరీరముగానే మనము భావించాలి. ఆనాడు ఆ పాపము నుండి విముక్తులు కావటానికి వారికి అర్పించబడినటువంటి గొర్రె పిల్లగానే ఆ రక్తము ద్వారా మనం ఆ రాజు ఏ రీతిగా వారు విమోచింపబడ్డారో, యేసు ప్రభు వారి శరీర రక్తాల ద్వారా మనము పాపముల నుండి పవిత్రులుగా చేయబడతామనేటువంటి జ్ఞానము కలిగి, విశ్వాసము కలిగి దానిని భుజించాలి అని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. అందుకనే 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులుగాను రోగులునై ఉన్నారు, చాలామందిని నిద్రించున్నారు. అది ప్రభు శరీర రక్తాలని విశ్వసించి మనము త్రాగాలని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్తము వలన, హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని చెప్పబడుతుంది ప్రియులారా. ఆయన రక్తము వలననే మనము పరలోక రాజ్యానికి పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యంలో చేర్చబడటానికి మనము సంసిద్ధులుగా ఉండి దానిని భుజించాలని చెప్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అని పేతురు గారు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అటువంటి విశ్వాసము చేత మాత్రమే దానిని భుజించాలని, అటువంటి మనస్సు కలిగే మనము దానిని చేయాలని ప్రభువారు ఆనాడు ఆ పాస్కా బలిని
మన కొరకు ఆయన చిందించినటువంటి రక్తమును మనకు వసకటానికి, ఆ రక్తము వలననే మనము విమోచింపబడి, పాపముల నుండి విమోచింపబడి, పరిశుద్ధులుగా మార్చబడి, పరలోక రాజ్యములో చేర్చబడటానికి మార్గాన్ని సిద్ధం చేసినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అందుకనే యోహాను శుభవార్త 6:53 అంటున్నాడు, కావున ఏ సీట్లను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఈరోజు ప్రతి సంఘములో కూడా ఈ ప్రభు యొక్క శరీర రక్తాలుగా మార్చబడేటువంటి అప్పమును, ద్రాక్షారసమును దేవుడు గురువుల ద్వారా ఆ అప్ప ద్రాక్షారసాలను ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారుస్తూ ఉన్నారు. ఆ మార్చబడినటువంటి శరీర రక్తాలు ఎప్పుడైతే గురువు ఆశీర్వదించి వాటిని దేవునికి అర్పించి ఇది నా శరీరము, నా రక్తము అని చెప్పబడుతూ ఉందో అది ప్రభువుగా మార్చబడుతూ ఉంది. దానిని స్వీకరించుట ద్వారా మనము పరిశుద్ధులుగా చేయబడుతున్నాము. పరిశుద్ధులుగా చేయబడటం ద్వారా ఆయన నిత్య జీవములోనికి ప్రవేశించబోతున్నాం ప్రియులారా. అందుకని దానిని ప్రభు శరీర రక్తాలుగా భావించి మనం తినాలి, కానీ కేవలము రొట్టె రసాలుగా దానిని తినకూడదని చెప్తుంది. మరి ఆనాడు పాస్కా బలిలో మరి ఇజ్రాయేలుకు నియమించినటువంటి చట్టములో, ఇజ్రాయేలుకు చెప్పినటువంటి మాటలో ఆయన వారికి చెబుతూ ఉన్నటువంటి మాట ఏ విధంగానంటే, మీరు దానిని తినునప్పుడు చెప్పులు తొడుగుకొని, నడుమును కట్టుకొని, కర్ర చేత పట్టుకొని త్వరపడుచు తినమని చెప్తున్నారు. జోళ్ళు తొడుక్కోవాలట. అయితే మనము కూడా నడానికి ఒక కండవాయి కట్టుకుని నడాన్ని కొట్టుకుంటున్నాడు, వంగిపోయినటువంటి నడాలు నిబ్రంగా సంసిద్ధులుగా ఉండాలి. అంటే వారు ఐగుప్తు నుండి వెడలిపోవటానికి, బానిసత్వంలో నుండి మరి స్వతంత్రులుగా మార్చబడటానికి సిద్ధపడి మరి ఆ యొక్క విందును ఆరగించారు, ఆ యొక్క విందును భుజించారు. చెప్పులు తొడుక్కొని, నడుము పట్టుకొని, కర్ర చేత పట్టుకొని వారు ఏ విధంగా ప్రయాణమై ఉంటూ దాన్ని తిన్నారు. మనమును ఈరోజు మనకిచ్చేటువంటి ప్రభు యొక్క శరీర రక్తాలుగా మార్చబడినటువంటి రొట్టె రసాలను, దివ్య సప్రసాదాన్ని, అప్పాన్ని, ద్రాక్షారసాన్ని ఆ విధమైనటువంటి మనస్సు కలిగి చేయాలి. మనము జోళ్ళు కట్టుకుని, నడుము కట్టుకుని, జోళ్ళు తొడుక్కుని భుజిస్తే సరిపోతుందా అని అంటే, ఏ విధమైనటువంటి జోళ్ళు మనము తొడుక్కోవాలి అనేటువంటిది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుతుంది ప్రియులారా. అపోస్తల కార్యాలు ఎఫెసీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం చెప్తుంది, ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కొట్టుకొని, నీతి అను మైమరవు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇక్కడ మనము యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకునే ముందు సత్యం అనేటటువంటి తట్టు, ఇక నేను సత్యాన్నే మాట్లాడతాను, సత్యముగానే జీవిస్తాను, సత్యాన్నే చెబుతాను అనేటువంటి
అనేటువంటి నియమాన్ని మనకు కట్టుకోవాలని చెప్తున్నాడు. అందుకనే సత్యమని దట్టి కొట్టుకోమంటున్నాడు నడానికి. అలాగే సిద్ధ మనసు, నేను ఇక ప్రభు కొరకే జీవిస్తాను, ఈ లోకమున ఆనాడు బానిసత్వం నుంచి నేను స్వతంత్రులుగా మార్చబడతానన్న అనేటువంటి మనసును వారు ఎలా కలిగి ఉన్నారు, వారు ఎలా సిద్ధపడి ఉన్నారు. మనం కూడా సిద్ధ మనసు, నేను సిద్ధపడి ఉన్నాను, నేను సత్యం మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాను, నేను మరి ఇక నుంచి క్రీస్తులో జీవించడానికి సిద్ధపడ్డాను అనేటువంటి జోడును మనం తొడుక్కోవాలంట. ఆనాడు ఇజ్రాయేళ్ళు చెప్పులు తొడుక్కున్నారు, మనం ఏంటంటే సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుక్కోవాలంట. సత్యం అనే దట్టిని కొట్టుకోవాలంట. సత్యం అనే దట్టికి దేనికి కొట్టుకోవాలి అనేది మనం చూసినట్లయితే 1 పేతురు 1:13 కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, ఇక్కడ దేనికంటే మన మనసుకు సత్యం అనేటటువంటి దట్టి, ఇక్కడ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బర బుద్ధి గలవారై ఉండండి అని పేతురు గారు చెప్తున్నాడు. మనస్సు అను నడుమంట, మన నడాలు కట్టుకుంటాం కాదు, మనస్సు అనేటువంటి నడానికి సత్యం అనేటువంటి దట్టి కొట్టుకొని సిద్ధ మనస్సు అనేటువంటి జోడును దుడుక్కొని మానవ శరీరానికి జోళ్ళు దొడుక్కోవటం లేదా నడుము కట్టుకోవటం శరీరానికి కదండి, మనస్సుకు అంట. నడుము అంటే మనస్సు అంట. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని దేంతో కొట్టుకోవాలి, సత్యము అనే దానితో కట్టుకొని సిద్ధ మనస్సు అనేటటువంటి జోడును దొడుక్కొని మనము సిద్ధపడి నడుము అంటే మన మనస్సుకు సత్యం అనే దాన్ని, సిద్ధ మనస్సు అనే దాన్ని మనము ధరించాలని చెప్తున్నాడు ప్రియులారా. అలా ధరించి ఆనాడు ఇజ్రాయేలు దానిని భుజించినట్లుగా ఈ శరీర రక్తాలను మనం భుజించాలి. ప్రభు యొక్క శరీర రక్తాలను ఏ విధంగా భుజించాలి అంటే మీ మనస్సును కట్టుకోవాలి. అలాగే మీ మనస్సును సత్యం అనేది, నేను సత్యము ఎవరై ఉన్నారు, దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి మనలో కట్టుకోవాలి ప్రియులారా. నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నానని చెప్పినట్టు దేవుణ్ణి మనము మనసులో కట్టుకోవాలి. నేను ఇక నుంచి ప్రభు కొరకే జీవిస్తానని సిద్ధపడాలి. సిద్ధ మనసు అని జోడు కొడుకొని నేను ప్రభు కొరకే జీవిస్తాను, ప్రభు కొరకే నేను ఏ పని చేయడానికైనా నేను సిద్ధమని నీవు నిలబడగలగాలి. అటువంటి మనస్సుతో నీ వెళ్ళి ఆ శరీర రక్తాలను భుజించాలి. అందుకనే లోకశుభార్త 12:35 అని చెప్తున్నాడు, మీ నడుములు కొట్టుకొని ఉండుడి అని చెప్తున్నాడు. మీ దీపములు వెలుగుచుండనియండి. నడుమంటే మనస్సును కట్టుకోవాలని చెప్తుంది ప్రియులారా. మరి అందుకని ప్రభు శరీర రక్తాలను త్రాగేటప్పుడు, తినేటప్పుడు సిద్ధ మనస్సు కలిగి నీవు ఉండాలి. ముఖ్యంగా ఆనాడు పాస్కా బలులు మరి చేదు కూరలతో వారు మొదటిగా భుజించేటప్పుడు చేదు కూరలతో వారు భుజించినట్లుగా ఈ ప్రభు శరీర రక్తాలను భుజించేటటువంటి ముందు మనలో వారు ఆనాడు బానిసత్వాన్ని వారు ఏ రీతిగా గుర్తు చేసుకునేవారో మన యొక్క పాపపు జీవితాన్ని కూడా మనం గుర్తు చేసుకొని అదే పాప సంకీర్తన ద్వారా మన సహోదరుల ముందు మన తప్పులను ఒప్పుకునే వారిగా మనము ఈ శరీర రక్తాలను భుజించే ముందు ఆనాడు ఇజ్రాయేలు పాస్కా విందులో ఏ విధంగా వారు చేదు కూరలను గుర్తు చేసుకున్నారో, వారి యొక్క బానిసత్వాన్ని గుర్తు చేసుకున్నారు, వారి యొక్క పాపపు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. దానిని గుర్తు చేసుకొని దానిని వదిలిపెట్టేస్తున్నాను, సిద్ధ మనస్సు కలిగి నేను ఉన్నాను, దాన్ని వదిలివేశాను, నేను సత్యం అనేటువంటి దట్టి కొట్టుకుని నా మనసును సిద్ధపరచుకుని ఉన్నాను అని మనము ఆ శరీర రక్తాలను భుజించాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుడు ఆ పాస్కా బలిని ఈ పాస్కా బలిగా మనకు దేవుడు నియమించాడు ప్రియులారా. అందు గురించి ఆనాడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వారు ఆ పండుగను జరుపుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈరోజు మనకు
దివ్య పూజ బలిలో ప్రతిరోజు కూడా మన పాపాలను ఒప్పుకొని మన పాపపు జీవితాన్ని వదిలి సిద్ధ మనసు కలిగి ప్రభు శరీర రక్తాలను తీసుకోవడానికి మరి ప్రతిరోజు ప్రతి గంట అవకాశం ఇస్తున్నాడు. ఏ రోజు చేసినటువంటి పాపాన్ని ఆ రోజు ఒప్పుకొని సిద్ధ మనస్సు కలిగి ఇక నుంచి చేయను అని మనస్సు కలిగి దాన్ని స్వీకరించేటువంటి భాగ్యాన్ని దేవుడు మన కథోలిక సంఘం ద్వారా దేవుడు ఇస్తున్నాడు. అందుకనే ప్రతిరోజు దీన్ని, ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం వల్ల కానీ చిన్న చిన్న తప్పుల వల్ల మనము పాపంలో పడిపోతుంటాం కనుక దానిని గుర్తు చేసుకొని సిద్ధ మనసు కలిగి సత్యం అనేటువంటి జోడును, సిద్ధ మనస్సు అనేటువంటి జోడును తొడుక్కొని సత్యం అనేటువంటి దట్టి కొట్టుకొని మన మనస్సులకు ఆ శరీర రక్తాలను తీసుకుని దేవుని యొక్క దీవెనలు పొందడం, అయోగ్యంగా స్వీకరించి రోగాల పాలు కాకుండా యోగ్యముగా స్వీకరించి దేవుని యొక్క దీవెనలు పొందుదాం. దేవుడి కొద్ది మాటల్లో దీవించిన గాక. అందరికీ వందనాలు.